హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 36 ఆఫ్ మహాభారత సిరీస్. నిన్నటి దారుణ ఘటన తర్వాత పాండవుల శిబిరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెల్లవారుజామున అర్జునుడు యుద్ధభూమి నుండి తిరిగి వచ్చాడు. తన ప్రియపుత్రుడైన అభిమన్యుని మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయాడు. నా బిడ్డ, నీకు యుద్ధ విద్యను నేర్పిన తండ్రిని నేను, కానీ నిన్ను కాపాడుకోలేకపోయాను అంటూ గుండెలు బాదుకున్నాడు. భీముడు తన చేతులు బిగించి నా తమ్ముడి కొడుకును రక్షించలేకపోయాను అంటూ కన్నీరు కార్చాడు. నకుల సహదేవులు మౌనంగా దుఃఖిస్తున్నారు. ధర్మరాజు తన నిర్ణయానికి తీవ్రంగా పశ్చాత్తాపడుతున్నాడు. కృష్ణుడు అందరినీ ఓదార్చడానికి ప్రయత్నించాడు. యుద్ధంలో వీరమరణం పొందడం గొప్ప గౌరవం. అభిమన్యుడు వీరస్వర్గం చేరుకున్నాడు. ఇప్పుడు మీరు ధైర్యం వహించి ముందుకు సాగాలి అని పలికాడు. ద్రౌపది తన మేనల్లుని గురించి తలుచుకొని కన్నీరు కారుస్తూ మా వంశదీపం ఆరిపోయింది అని విలపించింది. ధర్మరాజు యుద్ధ నియమాల గురించి ప్రశ్నించాడు. 6 మహారథులు ఒక బాలునిపై దాడి చేయడం ధర్మమా అని నిలదీశాడు. ఆ సాయంకాలం పాండవులందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. అర్జునుడు జయప్రదుని వరించాలని, భీముడు దుశ్శాసనుని కుమారుని చంపాలని శపథం చేశారు. ధర్మరాజు ద్రోణుని అంతం కోసం ఆలోచించసాగాడు. సూర్యాస్తమయం సమయానికి పాండవ శిబిరంలో దుఃఖం స్థానంలో ప్రతీకార జ్వాలలు రగులుతున్నాయి. రేపటి సూర్యోదయంతో అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ విధంగా అభిమన్యుని మరణం పాండవులలో తీవ్ర మానసిక క్షోభను కలిగించింది. రేపటి కథలో అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ, దాని నెరవేర్పు కోసం అతని ప్రయత్నాల గురించి తెలుసుకుందాం. ఈ కథ మనకు నేర్పే పాఠాలు ఏంటి అంటే, కష్టకాలంలో కూడా ధైర్యం వదలకూడదు, ప్రతీకారం కంటే ధర్మం ముఖ్యం, కుటుంబ సభ్యులను రక్షించుకోవడం ప్రధానం అని ఈ కథ మనకు నేర్పుతుంది. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.